మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీల్ని వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ లీజుల బదిలీలతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన ఆయన అనుబంధ పరిశ్రమలున్న క్వారీల్ని మాత్రమే బదలాయించుకునేందుకే అనుమతి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో సిరామిక్, గాజు పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి మరో 2 పారిశ్రామిక క్లస్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. చిత్తూరు, ఓర్వకల్లు, మల్లవల్లిలో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడలోని కార్యాలయంలో గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పొరుగు రాష్ట్రాల్లోని రాయల్టీలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. క్వారీల తవ్వకాల ప్రత్యక్ష ప్రభావ పరిధి 10 కిలోమీటర్లు, పరోక్షంగా ప్రభావ పరిధి 25 కిలోమీటర్లుగా నిర్ణయించిన ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సున్నపురాయి గనుల కేటాయింపు కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చంద్రబాబు చెప్పారు. గతంలో ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విజయనగరం జిల్లాలో ఇనుప ఖనిజం, కడప, గూడూరు జిల్లాల్లోని లెడ్, జింక్, కాపర్ వనరుల తవ్వకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న తరహా గనుల లీజుకు సంబంధించి పొరుగు రాష్ట్రాల్లో వేలం విధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గనుల శాఖ నుంచి గతేడాది ఏప్రిల్, అక్టోబర్ మధ్యకాలంతో పోలిస్తే ఈసారి 20% అధిక ఆదాయం వచ్చిందని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో బంగారు గనులకు సంబంధించి ఖనిజ సంపద నాణ్యత, విలువ, మార్కెట్ ధర అంచనా వేసేందుకు నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని ఆదేశించారు.